హలో హాయ్ అండి, నేను మీ మీనా. ఇవన్నీ కూడా ప్యూర్ పంచలోహం ఫింగర్ రింగ్స్ అండి. చూస్తున్నారు కదా, మనం ఇవన్నీ యూజ్ చేయకుండా ఒక బాక్స్లో వేసి పెడితే ఈ విధంగా కలర్ అనేది బ్లాక్ అవుతుంది. మనం ఈ విధంగా స్టోర్ చేస్తాం కదండి, దానివలన ఇవన్నీ కూడా ఇలా బ్లాక్ అవుతాయి మనం యూజ్ చేయకుండా ఉన్నప్పుడు. వీటిని క్లీనింగ్ విధానం ఏంటి అనేది ఇప్పుడు చూద్దాము. ఎలా క్లీన్ చేస్తాం ఏంటి అని చూపిస్తాం, చూడండి. వాటన్నిటిని కూడా చూడండి. ఇప్పుడు మనం ఒక చింతపండు రసం అండి, ఇది ఏం కెమికల్ వాటర్ ఏం కాదు, ఓన్లీ మనం ఇంట్లో యూజ్ చేసుకునే చింతపండు ఉంటుంది కదా, ఆ రసం అన్నమాట. చూడండి, ఇప్పుడు మనం జస్ట్ అందులో వేసి ఇలా తీసే వరకే లుక్ అనేది ఎలా కనిపిస్తుంది చూసారా, అంత నీట్గా అయిపోతాయి అన్నమాట. అందుకనే ప్యూర్ పంచలోహం రింగ్స్ చాలా షైనీ అవుతాయి అన్నమాట. యూజ్ చేసుకుంటేనే షైనీ అవుతూ ఉంటాయి. జస్ట్ మనం ఇలా వాష్ చేస్తేనే ఎంత క్లీన్ అయ్యాయో చూడండి. తెల్లగా అయిపోయినాయి. ఇంతకుముందు ఎంత బ్లాక్ ఉండే అంతే. దీని క్లీనింగ్ విధానం సింపుల్ అండి, పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు. జస్ట్ మనం చింతపండు వాటర్లో వేసి తీస్తే సరిపోతుంది. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు వీటిని ఫ్రెష్ వాటర్లో కూడా వేసి చూద్దాం. చూసారు కదండి, ఇప్పుడు చింతపండు రసంలో నుంచి మనం ఫ్రెష్ వాటర్లో అయితే వేస్తున్నాము. వీటన్నిటిని కూడా జస్ట్ ఇలా వాష్ చేసి పొడి క్లాత్లో తీసి తుడిస్తే సరిపోతుంది. చూడండి ఎంత బాగా అయిపోయా రింగ్స్ అనేది. ఇలా ఉంటుందండి ప్యూర్ పంచలోహం ఫింగర్ రింగ్స్ అయితే. ఎంత బాగా అయింది చూడండి. మనం ఎందుకంటే వీటిని రెగ్యులర్గా యూజ్ చేయాలి, యూజ్ చేయనప్పుడు ఇలాగే ఉంటాయి అన్నమాట. మళ్ళీ వేరియేషన్ చూపిద్దాం. చూసారు కదండి ఎంత బాగా కనిపిస్తున్నాయి రింగ్స్ అన్నీ కూడా. ఇదన్నమాట ఓల్డ్ రింగ్స్ వచ్చేసి ఈ కలర్ ఉండే, ఇంతకుముందు ఇలా ఉండే అండి. మనం వాష్ చేసిన తర్వాత ఇలా అయినాయి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.